కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 11 వరకు సమయం ఉందని తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీలో మొదటి మాస్టర్ ప్లాన్ 2000 సంవత్సరంలో జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని ఆదేశాలు రావడంతో డ్రాఫ్ట్ రూపొందించారని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేసి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అబద్ధాలు చెప్పి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రైతులకు చెందిన గుంట భూమి కూడా పోదని హామీ ఇచ్చారు. నేను ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాను, ఏ రైతుకు కూడా అన్యాయం చేయనీయం. న్యాయబద్ధంగా ప్రభుత్వ ప్రతిపాదనలను ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులకు అనుగుణంగా కౌన్సిల్ తీర్మానం చేసి పంపుతుంది తప్ప రైతులకు కానీ మరొక వర్గానికి కానీ చేసే ఆలోచన మాకు లేదు. అది నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా. ఏ రైతు గుంట కానీ ఎకరా భూమి కానీ తీసుకోము. ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దానిలోనే ఆల్రెడీ ప్రపోజ్ చేసినాం. రేపు జరిగేది కూడా ఫైనల్ కౌన్సిల్ తీర్మానం కూడా అదే చేస్తాం తప్ప దయచేసి రైతులు మీరు ఆత్మహత్యలు కానీ ఇంకా ఏదైనటువంటి అగత్యాలకు పాల్పడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వివిధ